శరీరేచ్ఛల నుండి పారిపోయాడంట. ఏమండి ఒకళ్ళు చూపించాలి కదా. ఏమండి మీరు ఇలా చెప్తారండి బైబిల్లో ఎవడన్నా ఉన్నాడా అలాగ పారిపోయినోడు అని ఎవరైనా అడిగితే ప్రశ్న, ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఒక ఆయన నిరూపించి చూపించాడు. అదే మనం చూసుకుంటే ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి ఎవరికి అప్పగించేశాడు? యోసేపు గారికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. అంటే దేని గురించి కూడా ఆలోచించలేదు యోసేపు గారు. శరీరాన్ని సైతం పక్కన పెట్టి యజమానుడి దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చదవండి. యోసేపు రూపవంతుడు యూత్. ఇక్కడ చెప్పాడు కదా తిమోతి గారు, పౌలు గారు మాట్లాడుతూ దేని నుంచి యవ్వనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు కదా. అయితే ఇప్పుడు చాలామంది అందాన్ని చూసుకొని మురిసిపోతున్నారు, రూపం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ముందుగానే మనకు కనబడుతున్నాడు ఒక ఆయన. ఎవరు? యోసేపు గారు. ఎలాంటి వాడంటే ఎలా ఉందంటే ఆయన రూపం సుందరుడు. ఒక్కసారి అర్థం చేసుకుంటే దేవుడు మాట్లాడుతూ రాయిస్తున్నాడంటే సుందరుడు అంటే ఎంత అందగాడు. ఇప్పుడున్న సెలబ్రిటీస్ వెంట వెళ్తున్నారు చాలామంది యువత, వాళ్ళ మీద ఎంత అందగాడే కదా. ఏమండి వాళ్ళ మీద అందగాడు, రూపవంతుడు. అంటే ఆ రూపాలు మనం చూస్తే కొన్ని ముఖాలు చూసినప్పుడు ఈ రూపం అబ్బా దేవుడు ఎంత చక్కగా చెక్కాడేంటి అనిపిస్తుందా లేదా? అంటే ఒక మనిషిని, సాధారణ మనిషిని మనం పోల్చి చెప్తాం కదా. అలాంటిది దేవుడు ఇంతలాగా పొగుడుతూ రాస్తున్నాడంటే, ఇంతలాగా డీటెయిల్గా రాస్తున్నాడంటే ఎంత అందగాడో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న యవనస్తులందరూ కూడా నాకున్న అందం, నాకున్న రూపం ఎవరికీ లేదు. నిజమే, నీకున్న రూపం ఎవరికీ లేదు, మంచిదే. కానీ ఆ రూపాన్ని బట్టి మనిషి చెడులోకి వెళ్ళిపోతున్నాడు. ఆ రూపాన్ని బట్టి దేవుణ్ణి పొగడాల్సిన యవ్వనం ఎటు వెళ్ళిపోతుంది? దారి తప్పి చెడులోకి వెళ్ళిపోతున్నాడు. నేను అంతగాడిని, నాకు ఎవరన్నా రాగలరు, నేను అంతకెత్తిని. నా దగ్గర మగవాళ్ళందరూ కూడా ఫ్లాట్ అయిపోతారు, అమ్మాయిలు అబ్బాయిలు. ఏమండి ఇద్దరూ కూడా ఎన్నో కాస్మెటిక్స్ రసాయనాలు ఎన్ని వాడుతూ ఉంటారు ముఖానికి. కారణం అందాను. అసలే దేవుడు అందంగానే చేశాడు, అందంగానే చేశాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అందరూ అందంగానే ఉంటారు. దానికి ఇంకా అతి అందాన్ని ఇంకా యాడింగ్ చేసుకుంటే ఇంకా క్రీమ్స్ రాస్తూ ఉంటారు. కానీ అప్పట్లో క్రీమ్స్ ఉన్నాయా? లేవు, ఏ క్రీమ్స్ లేవు. అయినా సరే అందగాడు, రూపవంతుడు యోసేపు.